ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం ధ్యానించుకుందాం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క రాజైనటువంటి యూదా రాజైనటువంటి యెహోషాపాతు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేసు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించు వారి పితరుల దేవుడైనటువంటి యెహోవా వైపునకు వారిని మళ్లించుచు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి యెహోషాపాతు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మరి ప్రజలను ఏ రీతిగా మరి ఉత్తేజపరుస్తూ ఉంటున్నాడో, ఏ రీతిగా హెచ్చరిస్తూ ఉంటున్నాడో మరి ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. యెహోషాపాతు లేవీయులలోనూ యాజకుల్లోనూ ఇశ్రాయేలీల యొక్క పితరుల ఇండ్లలో పెద్దలతోనూ కొందరు నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. యెహోవా యందు భయభక్తి కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తించవలెను. మరి ఏ రీతిగా యెహోషాపాతు వారికి బోధిస్తూ ఉంటున్నాడో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు అధైర్యంతో ఉంటున్నారు, అందుకే వారిని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. మేలు చేయాలని, ఇతరులకు మేలు చేయాలని వారికి బోధిస్తూ ఉంటున్నాడు. మరి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా ఉంటున్నాయో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అందుకే మరి ఇంకా మనం 4వ వచనంలో నుండి మనం గమనించినట్లయితే, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేసు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించిన. మరియు అతడు ఆయా పట్టణంలో అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును. మరి న్యాయాధిపతులను నియమించి వారికి ఈ రీతిగా ఆజ్ఞాపిస్తూ ఉంటుండు. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. రాజు మంచి పరిపాలన చేసినటువంటి రాజుగా ఉంటున్నాడు. అయితే మరి ఇంకా మనం గమనించినట్లయితే 11వ వచనంలో, మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నాడు. ధైర్యముగా ఉండుడి, మరి నమ్మకముగా ఉండుడి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండాలని యెహోషాపాతు మరి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై మరి యెహోవా మీతో కూడా ఉండును. మేలు చేసేటువంటి వారిగా, ధైర్యంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారిగా,
ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేసేదానికి, మన పక్షమున నిలిచేదానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.